నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 21. ఈ ఎపిసోడ్ నెంబర్ 21లో మీకు కలరింగ్ వర్క్ అనేది ముంబై మోడల్ గణేష్ అండ్ హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. నేను కూడా చాలా రోజులు అయిపోయింది. నేను వచ్చేసి మన ఆగస్ట్ 13th నాడైతే రావడం జరిగింది. మేబీ ఇలా వచ్చేసి ఆగస్ట్ 24th, అంటే మేబీ ఒక 11 days అయితే ఉంది నేను రాక. ఇది లొకేషన్ కూడా మీకు చాలామందికి తెలుసు. అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా నేను గూగుల్ మ్యాప్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ ఉంది కదా, కాశీబుగ్గ సర్కిల్ నుంచి స్ట్రేట్గా వచ్చినాక మన కాశీబుగ్గ జంక్షన్ ఉంటుంది. వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ నుంచి సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన వరసిద్ధి ఆర్ట్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు లోపలికి వెళ్ళి అయితే మాత్రం మొత్తం కలరింగ్ వర్క్ అయితే మాత్రం అప్డేట్ అయితే ఇద్దాం, ఓకేనా. అండ్ అలానే మన వరప్రసాద్ అన్న అండ్ శివప్రసాద్ అన్న వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ అలానే నేను కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తూనే ఉంటాను. చూసుకుందాం. ప్రజెంట్ అయితే మాత్రం ఒక్కొక్క విగ్రహానికి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ మనకు బ్రింజాల్ కలర్ షేడింగ్స్, అంటే ఇంకా మనకు గోల్డ్ వర్క్ కూడా చూడండి. ఆభరణాలు అయితే మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు కొండం పైన గోల్డ్ వర్క్ కూడా ఇంత మంచి షైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే మనకు బొట్టు ఇంకైతే దింపలేదు, ఇంకా ఐస్ ఒకటి బొట్టు ఒకటైతే మాత్రం పెండింగ్ అవ్వడం జరిగింది. చూసింది కదా మీకు గణేశుడు మాత్రం. అండ్ అలానే గణేశుని చూసినట్టయితే మన మూసి కూడా వచ్చేసి మనకు గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మీకు ఇంకో విగ్రహం కాడికి అయితే పోయి చూద్దాం మనం. ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు గరుడ అయితే మనకు ఉండడం జరిగింది ఇక్కడ, గరుడు. అండ్ అలానే మనకు గరుడకు వచ్చేసి మనకు మొత్తం స్నేక్ బాడీ ఉంటాయి కదా, అదైతే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు గరుడాది రెక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయంటే, చాలా అసలు న్యాచురల్ గా ఏ విధంగా అయితే గరుడకు రెక్కలు అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్ పంచకు చూసింది కదా. మనకు కండువ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ మనకు గోల్డ్ వచ్చేసి మొత్తం మనకు ఆభరణాలు అయితే మాత్రం మొత్తం గోల్డ్ అయితే రావడం జరిగింది. ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు గొడ్డలు అయితే ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ గణేశునికి మన శేషనాగులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మన వరాహి స్వామి వారు అయితే మనకు గణేష్ మహారాజ్ కి పైన అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మీకు గోల్డ్ వర్క్ కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నా, కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గిస్తున్నా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మూసికు చూసుకున్నట్టయితే మన గణేశునికి రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం. మనం వచ్చేసి ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య. అండ్ అలానే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 2 నందులు. అండ్ అలానే మనకు ఈ గణేశుని ఏంటంటే పంచ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ మనకు బ్లాక్ కలర్ షేడింగ్స్ అయితే, ఇది అంతా ఏంటంటే న్యాచురల్ పంచలకి అయితే కనబడడం జరుగుతుంది. అండ్ అలానే మనకు కండువా చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ లైట్ గ్రీన్ షేడింగ్స్. అండ్ చూసింది కదా, ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఈ గణేశుని ఏంటంటే మనకు మొత్తం మహాదేవుని కాన్సెప్ట్ గణేశుని. అండ్ అలానే మనకు మూసికుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. మనము ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునికి పంచ వచ్చేసి మనకేమో గ్రీన్ కలర్ అండ్ మనకు గోల్డ్ కలర్ డిజైనింగ్ తోనైతే రావడం జరిగింది చూడండి. ఎంత న్యాచురల్ గా ఉన్నదంటే అంత న్యాచురల్ ఉంది. అండ్ అలానే మనకు బ్రింజాల్ కలర్ షేడింగ్ కూడా రావడం జరిగింది చూడండి, ఇక్కడ చూపించాను కదా. అండ్ అలానే మనకు ఈ గణేశుని చూసినట్టయితే మనకు గజమాల, మెడలో గజమాల కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు తొండం పైన డిజైనింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అండ్ అలానే ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు దశకంఠ గణేష్ అయితే
అనడం జరుగుతుంది. చూసింది కదా మనకు కలరింగ్ వర్క్ కూడా ఎంత బాగుంది అంటే చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ మనకు మూసికలు చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ న ఉండడం జరిగింది. చూడండి ఈ ఆభరణాలు కూడా మనకు కొన్ని గోల్డ్ వర్క్ అండ్ కొన్ని సిల్వర్ వర్క్ తోని కూడా చాలా బాగా వచ్చేసింది. మీకు కొంచెం నేను లాంగ్ వ్యూ నుంచి కూడా నేను చూపిస్తా. చూసింది కదా కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గి చూస్తున్నా చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో గణేశుని దగ్గరికి అయితే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పంచ అనేది మనకు కలరింగ్ అనేది ఎంత బాగుందండి చూడండి. మనకు బ్రింజాల్ కలర్ అండ్ పింక్ కలరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ కూడా అసలు న్యాచురల్ గా మన పంచ అనేది ఏ విధంగా ఉంటది అంటే ఈ విధంగా ఉంటది అనేది మాత్రం ఎగ్జాంపుల్ అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే చూపెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మూసికలు చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ సైడ్ న అండ్ అలానే మనకు ఒక గణేశునికి ఆభరణాలు వేస్తే ఏ విధంగా అయితే రియల్ గా ఉంటాయో ఆ విధంగా అయితే రియల్ ఆభరణాలకైతే మనకు ఆభరణాలు అయితే కనబడడం జరుగుతుంది. చూసింది కదా మీకు. అండ్ అలానే మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఒక చేతిలో చక్రం అండ్ ఒక చేతిలో గొడ్డలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా డిజైనింగ్ వర్క్ అనేది చాలా నీట్ గా బాగా వచ్చేసింది. చూసింది కదా ఈ గణేశుని మాత్రం. అండ్ అలానే ఇంకో మీకు కొంచెం జూమ్ అనేది నేను కొంచెం తగ్గించి చూపిస్తున్నా. మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న గణేశుల డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా మొత్తం ప్రతి ఒక్క గణేశులకు మనకు ఒక 82% కలరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకొక 20% మనకు ఒక ఐస్ బొట్టు అయితే మాత్రం కొంచెం పెండింగ్ అయితే ఉండడం జరిగింది. చూద్దాం మరి ఇంకా గణేశులు అయితే మాత్రం చూద్దాం. ఏంటంటే కొంచెం మనకు యూనిక్ మోడల్స్ లలో మాత్రం గణేశులు అయితే చేయడం జరిగింది. ఈ గణేశుని చూసినట్టయితే మనకు రెండు నందులు అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ మనకు సూర్యచక్కర్ అండ్ అలానే మనకు మహాదేవుడు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా పంచ వచ్చేసి న్యాచురల్ పంచ లెక్కలే ఉన్నాయి కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకి ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే యూనిక్ మోడల్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఆర్గనైజేషన్ కూడా చూపించింది కదా అని అప్డేట్ ఇచ్చిందని. ఓకేనా. దీంట్లో యూనిక్ మోడల్స్ లో మీ గణేష్ ఏదైతే ఉన్నదో వాళ్ళు వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు మాత్రం మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. చూసుకోవచ్చు ఇవన్నీ యూనిక్ మోడల్స్ అన్నట్టు. ఇదంతా మొత్తం బ్యాక్గ్రౌండ్ లో శంఖాలు ఇంతకుముందు మనం చూసినాం కదా. ఈ గణేశునికి మొత్తం చక్రాలు. ఈ గణేశుని చూసినట్టయితే మొత్తం శంఖాలు అండ్ మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అక్కడనేమో హనుమాన్ బజరంగబలి చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు. చూసుకుందాం ఇంకో యూనిక్ మోడల్ గణేష్. ఇక్కడ ఇంకో యూనిక్ మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మొత్తం త్రిశూలాలు అండ్ మహాదేవుడు కూడా ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా త్రిశూలాలు ఎంత మంచి వచ్చినాయో. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో యూనిక్ మోడల్ అయితే మనకు చూడండి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూనిక్ మోడల్స్ అనేవి బుకింగ్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన బిల్ నెంబర్ 110 అంట వాళ్ళది గణేష్. చూసుకున్నట్టయితే మనకు మొత్తం తామరపు బ్యాక్గ్రౌండ్ లో అండ్ మహాదేవుడు కూడా ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనకు ఇక్కడ ఈ గణేష్ చూసుకున్నట్టయితే ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet చూడండి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు మూసికుడు చూసింది కదా. సేమ్ మోడల్ గణేష్ కాకపోతే ఏంటంటే కలరింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మనం వచ్చేసి ఈ గణేష్ మాత్రం అసలు చాలా బాగుంది కదా. ఇంతకుముందు డిస్ప్లే పీస్ లో అయితే పెట్టడం జరిగింది. యాక్చువల్ మనకు పంచ చూసుకున్నట్టయితే ఇంత మంచి డిజైనింగ్ అయితే రావడం జరిగింది చూడండి. పంచ కండువా ఇట్లా చాలా మోడల్స్కి అయితే మాత్రం అన్న వాళ్ళు మాత్రం మంచి కలరింగ్ అయితే కొట్టడం జరిగింది. చూసింది కదా మన వరసిద్ధిలో మన గణేష్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 80% కలరింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక కళ్ళు బొట్టు ఒకటి అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం గణేష్ని చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో బుజ్జ గణపయ్య అండ్ మనకు చూసుకున్నట్టయితే మెడలో గజమాల అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్ పంచలు అయితే రావడం జరిగింది చూడండి. అండ్ మనకు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అష్ట గణపతులు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా.
అండ్ మనకు బొట్టు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు అయితే రావడం జరిగింది. చూసుకుందాం మనం. ఇంకా ముంబై మోడల్ గణేష్ కూడా ఉన్నాయి కదా, ఆ ముంబై మోడల్ గణేష్ కూడా మీకు చూపిస్తా. అయితే నేను ముంబై మోడల్ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే వీడియో కూడా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేషునికి వచ్చేసి మాత్రం మొత్తం షేడింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మన మహాదేవుని కాన్సెప్ట్ అని చెప్పాను కదా, మన జటాజుటాలు కూడా చూడండి ఎంత బాగున్నాయి అంటే అసలు న్యాచురల్గా అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో గణేష్ చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్ మన మహాదేవ్ కృష్ణుని కాన్సెప్ట్ లో. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేసి షేడింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ కావడం జరిగింది కదా. ఇది చూసుకున్నట్టయితే మన పరకాల వాళ్ళది, ఇది వరాహి యూత్ అసోసియేషన్స్ అంట వాళ్ళది ఇది గణేష్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు వచ్చేసి మనకు నెమలి అయితే ఉండడం జరిగింది కదా. మీకు ఇచ్చాను కదా మీకు చాలా ఎపిసోడ్స్లో కూడా మనకు షేడింగ్ వర్క్స్ అనేది చూడండి ఎంత బాగున్నాయంటే షేడింగ్ వర్క్ చాలా బాగా వచ్చేసింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ మనకు ఫ్లవర్ కి కలరింగ్ ఇవంతా అయితే మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే షేడింగ్ వర్క్ కూడా చాలా నీట్గా బాగా వచ్చింది కదా. చూద్దాం ఇంకో విగ్రహం కూడా. ఇక్కడ చూసుకుందాం మనము. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం చూడండి అసలు ఎక్సలెంట్. చేతిలో మాత్రం శంఖం అండ్ ఇంకో చేతిలో అయితే మాత్రం మరి ఒకటి అయితే ఆశీర్వాదం చేయి ఉన్నది. అండ్ అలానే ఇంకోటి కూడా వచ్చేసి మనకు అది మరి ఏంటో అది తెలియదు, మీకు ఓన్లీ నేను వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తున్నా. ఇక్కడ చూసుకుందాం మనము ఈ విగ్రహం వచ్చేసి పడ్డాను కానీ. ఇక్కడ చూసుకుందాం మనకు విగ్రహం వచ్చేసి మొత్తం మనకు ఆభరణాల కాడ మాత్రం షేడింగ్ వర్క్ అండ్ మనకు చేతులకు వచ్చేసి మన పింక్ కలర్ అయితే మాత్రం షేడింగ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా వచ్చేసి పంచ అండ్ మనకు ఐ పెయింటింగ్ ఇంకా షాల్వా ఇవన్నీ ఇంకా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేషుని చూసుకున్నట్టయితే మొత్తం ఫైబర్ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఫైబర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకు నెమలీలు ఉంటాయి కదా ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. మన చేతులలో కూడా ఆయుధాలు కూడా మొత్తం ఫైబర్తో అయితే రావడం జరిగింది. కొంచెం ఫేస్ అయితే కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూసింది కదా ఫేస్లో మాత్రం ఎంత మంచి గ్లో ఉన్నదంటే చాలా బాగా వచ్చేసింది చూడండి. ఫేస్ కూడా కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాయి. అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. ఇది వచ్చేసి మన స్టెప్స్ పైన సిట్టింగ్ పొజిషన్లో ఉన్నదంటయ్యా. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటాయి కదా ఆ నామాలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మన రాముని కాన్సెప్ట్. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేశుడు వచ్చేసి మంచిగా కాలు మీద కాలు వేసుకొని మంచిగా ఉండడం జరిగింది. గణేష్ ఏంటంటే మనకు కలరింగ్ వర్క్ అనేది అవుతుంది కదా దానికోసం అయితే నిచ్చెన అడ్డం ఉన్నది. మనకు మొత్తం 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది గణేశునికి. నేనైతే చూపిస్తా కొంచెం లాంగ్ నుంచి అయితే. ఇక్కడ చూసింది కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది మొత్తం ఫైబర్తోని చూసుకుంటున్నారు కదా. అండ్ కొంచెం జూమ్ అయితే కొంచెం తగ్గిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకు గణేశుని చూసుకున్నట్టయితే మనకు మొత్తం మూదక్ అయితే మొత్తం ఫైబర్తో అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే అసలు ఈ షెడ్లనే చాలా పెద్ద గణపతి అంటే ఇదే నాకు తెలిసి అయితే. అసలు ఏంటంటే చాలా భారీ గణేశుడు ఇది. నాకు కూడా ఫేస్ అయితే కనబడతలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేశుని ఫేస్ అయితే. ఇక్కడ దీనికి షేడింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. చూసింది కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న ముంబై మోడల్ గణేష్లు అండ్ మన హైదరాబాద్ దూల్పేట మోడల్ గణేష్ అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఆ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి.
అండ్ అలానే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయాలంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.